నిజమైన యేసుక్రీస్తు ఎవరు ఇది తెలిస్తే ఏ వ్యక్తి నశించిపోడు. తెలియక వాళ్ళు ఆగిపోయారు. తెలిసి ఉండాలి. నన్ను రక్షించిన యేసు మీరెవరో తెలుసుకున్నాను. నన్ను ప్రేమించిన యేసు మీరెవరో గ్రహించేతిని. సింపుల్ సాంగ్. నన్ను రక్షించిన యేసు మీరెవరో తెలుసుకున్నాను. నన్ను ప్రేమించిన యేసు మీరెవరో గ్రహించితిని. నీవే దేవుడవు సర్వ సృష్టికర్తవు లోక రక్షకుడవు. నన్ను రక్షించిన యేసు మీరెవరో తెలుసుకున్నారు. మాట్లాడే దేవుడవు కన్నులారా చూచెదవు. మాట్లాడే దేవుడవు అందరూ కన్నులారా చూచెదవు. చెవులారా ఆలకించే సజీవ దేవుడవు. చెవులారా ఆలకించే సజీవ దేవుడవు. రక్షించిన యేసు మీరు ఎవరు తెలుసుకున్నారు. పరులు గాయపరిచిన ఆ గాయాలు మాంపెదవు. నరులు గాయపరిచిన ఆ గాయాలు మాంపెదవు. తల్లి అయినా మరచును మరువక నడిపించును. తల్లి అయినా మరచునేమో మరువక నడిపించును. నన్ను రక్షించిన యేసు మీరెవరో తెలుసుకున్నాను. చిందించు దినములన్నీ నాకు తోడై నిలిచావు. చిందించు దినములన్నీ నాకు తోడై నిలిచావు. సర్వశక్తుని నీడలో సంతోషగానములే. సర్వశక్తుని నీడలో సంతోషగానములే. నన్ను రక్షించిన యేసు మీరెవరో తెలుసుకున్నాను. ప్రేమించు దేవుడవు శివలోన ప్రాణమిచ్చవు. నన్ను ప్రేమించు దేవుడవు శివలోన ప్రాణమిచ్చవు. శీఘ్రముగా వచ్చెదవు పరమున చేర్చెదవు. శీఘ్రముగా వచ్చెదవు
సర్వ సృష్టికర్తవు లోక రక్షకుడవు రక్షించిన యేసు నీరెవరో గ్రహించితిని. అదే అందరూ కూర్చోండి. ఇప్పుడు నేను ముగిస్తూ ఉన్నాను. ఏమిటనట్లేదు, బెరే సంఘం వలె చెక్ ద స్క్రిప్చర్స్. మెస్సియా వచ్చాడు భూమి మీదకి, యూదులు గ్రహించడం లేదు. యూదులంతా మెస్సియా రావాలని చూస్తున్నారు. మీకు విషయం తెలుసా, 2 సందర్భాల్లో నేను యూదుల్ని మీలాగే కలిశాను. నా చిన్నప్పటి నుంచి ఆశ, అబ్రహాము సంతానం కదా, యూదుల్ని చూడాలి, ముట్టుకోవాలి, వాళ్ళ పిల్లల్ని పట్టుకోవాలి అని. అబ్రహాము సంతానం అలాగే జరిగింది. నేను చెప్పడానికి ప్రయత్నించాను, వాళ్ళు రిజెక్ట్ చేశారు. జీసస్ ఇస్ నాట్ ఏ జ్యూ, అసలు యేసుక్రీస్తు యూదుడే కాదని. బెత్లెహేములో జన్మించాడు, దావీదు కుమారుడు. పౌలు యూదుడి కన్నా, పేతురు యూదుడి కన్నా, వాళ్ళే కదా మొట్టమొదటి ఫౌండేషన్ వేసింది. మరి ఇప్పుడు యూదులకి ఎందుకు తెలియటం లేదు? ఎస్, నిద్రమొద్దు గల మనసు వాళ్ళ మీద ఉన్నది, నేత్రములు మూయబడ్డాయి. రైట్? యూదులందరూ మెస్సియా కోసం చూస్తూ ఉన్నారు. క్రైస్తవులందరూ సెకండ్ కమింగ్ రాప్చర్ కోసం చూస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవులకి, యూదులకి మెస్సియా వచ్చేసినట్టు క్రైస్తవులకి ఆల్రెడీ స్క్రిప్చర్స్, బైబిల్ ఉంది. దరిద్రత శాపం ఏంటో తెలుసా? క్రిస్టియన్స్ బైబిల్ చదవటం లేదు. మొబైల్ చూస్తున్నట్టుగా బైబిల్ ఎవడు చూడటం లేదు గంటల తరబడి. ఎస్, చర్చ్ పాస్టర్స్ డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. వాక్యం చెప్తుంది కీర్తన 90 అధ్యాయంలో, దినములు లెక్కించడం మాకు నేర్పు. లాస్ టీచర్స్ టు కౌంట్ అవర్ డేస్. టైం లెక్క పెడుతున్నాం, డబ్బులు లెక్క పెడుతున్నాం. దినములు లెక్కించడం జ్ఞానం కావాలి, డబ్బులు లెక్క పెట్టడానికి తెలివితేటలు చాలు. రైట్? డేస్, కౌంట్ యువర్ డేస్. వాట్ ఇస్ ద టైం? టైం ఎంత అయింది చెప్తాం, 9:30. మరి ఆల్రెడీ డూమ్స్ క్లాక్ గురించి మీరు చెప్పిన దాని టైం ఎంత? 87 సెకండ్లు దగ్గరికి జరిపేశారు. ఎనీ మూమెంట్ థర్డ్ వరల్డ్ వార్ మళ్ళీ జరుగుద్ది. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు, సూపర్ పవర్ కంట్రీ లీడర్, వరల్డ్ వార్ వస్తుంది. ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ మధ్య నేనే ఆపాను, నాకు నోబెల్ అవార్డు ఇవ్వండి. మరొకసారి వ్లాదిమిర్ పుతిన్ మొత్తం తీస్తున్నాడు. హిరోషిమా నాగసాకిలో పడినటువంటి హైడ్రోజన్ బాంబ్ చాలా చిన్నది, లో వోల్టేజ్, లో హైడ్రోజన్ యురేనియం తక్కువ. ఇప్పుడు అంతకంటే లక్షల రెట్లు పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. 6,000 ఉన్నాయి రష్యా దగ్గర, 5,700 యునైటెడ్ స్టేట్స్ అని. మన దగ్గర, మన దేశం 170, పాకిస్తాన్ 180. నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ ఏదో వీధిలో పిల్లలు చోలేసినట్టు పైకి మిసైల్స్ ఉన్నాయి, ఒక 30-35 ఉన్నాయంట. న్యూక్లియర్ హెడ్స్ వార్స్ భయపెడుతున్నాడు మొత్తాన్ని దేశాలని. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది ప్రపంచానికి? నేడు మనం ఉన్నటువంటి ప్రపంచం, ప్రభువు క్రీస్తు ఎప్పుడు వస్తాడు? ఎస్, నెంబర్ 1, ఇజ్రాయేల్ అంటే అసలు అర్థం ఏంటి చెప్పండి? ఇజ్రాయేల్ ఎందుకుంది? ఎస్, శ్రీలంక ఉంది. శ్రీలంక గురించి బైబిల్ మాట్లాడటం లేదు. జపాన్, టోక్యో గురించి, లండన్ గురించి బైబిల్ మాట్లాడటం లేదు. జెరూసలేం మొత్తం బైబిల్ మనం ఒకసారి ఒక మాటలో చెప్పాలంటే జెరూసలేం బుక్. బైబిల్ ఏంటి? యెరూషలేం పుస్తకం అని. ఇజ్రాయేల్కి ఆర్చ్ రైవల్స్, శత్రువులు ఎవరు? యూరోపియన్లా, ఇండియన్సా? కాదు. 7 జాతుల కనాను ప్రజలు. ఎవరు వాళ్ళు? ఎబూసీలు, హివీలు, హిత్తీలు, అమోరీ. ఎవరు వీళ్ళు? నేడు అరబ్స్, ముస్లిం, ఇస్లాం, జస్ట్ ఖురాన్ వాళ్ళే చేస్తున్నారు. ఎడమ్ సంతానం అనండి, లోత్ సంతానం అనండి, ఇంక మీరేం చెప్తారు? వాళ్ళే అరబ్స్. చుట్టూ ఉన్నది ఇజ్రాయెల్ జూయిష్ నేషన్ చుట్టూ. మరేం జరగబోతూ ఉంది? ప్రకటన గ్రంథంలో 6
7 ముద్రలు విప్పుతున్నప్పుడు 4 హార్సెస్ గుర్రాలు వచ్చాయి. మొదటి ఏంటి చెప్పండి? తెల్లని గుర్రం, వైట్ హార్స్. రెండవది ఎర్రని గుర్రం, రెడ్ హార్స్. మూడవది నల్లని గుర్రం, బ్లాక్ హార్స్. నాలుగవది పాండురు వర్ణం. పాండురు వర్ణం అసలు గుర్రాలు ఉండవాలంటే పేల్ కలర్. తెలుగు రాశాడు, ఇంగ్లీష్లో రాశాడు. మీకు విషయం తెలుసా? బైబుల్ మనం చదువుకున్న బైబుల్ ఈ మన భాషలో, తెలుగు భాషలో అపోస్తలుడైన పౌలుకి తెలియదు. తెలుగు భాష అందుకే ఆ భాషలో రాయలేదు. అరామిక్, హిబ్రీ, గ్రీక్ వాడు రాసింది. తర్జుమాలు చేశారు, తెలుగులో చదువుకుంటున్నాం. కాబట్టి టెన్స్, వెర్బ్, గ్రామటికల్ మొత్తం నీకు తెలవాలంటే గో బ్యాక్ టు హిబ్రూ అండ్ గ్రీక్. అది ఈరోజు మొబైల్ టెక్నాలజీ ఏమిటంటే లైబ్రరీకి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు. వెతుక్కుని చెక్ ద మొబైల్లో చెక్ చేయి. హెబ్రూలో ఏముంది, గ్రీక్లో ఏముంది, వాళ్ళ దాని అర్థం ఏంటి? కొంచెం అన్న తెలుగు కంటే బెటర్ ఇంటర్ప్రిటేషన్ పట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అది నేను చేస్తున్నాను. పేల్ హార్స్, పాండుర వర్ణం తప్పు. మరేమిటది? గ్రీక్. మూల భాషలో లాటిన్ తీసుకో, సెప్టజింట్ గ్రీక్ తీసుకో, వల్గేట్ లాటిన్లో రాసిందని వల్గేట్ అంటాం. వీటిలో మనం ఎక్కడ చూసినా అది ఉన్నది ఒకటే, క్లోరోస్, గ్రీన్ హార్స్, పచ్చని గుర్రం. గుర్రంలో అసలు ఈ కలర్ ఎక్కడ ఉండదు. మరి పచ్చని గుర్రం ఎందుకు చెప్పాడు? ఇది గుర్రాలేనా అవి? ఆల్రెడీ ముద్రలు విప్పేశానని చెప్పాడు కదా. విప్పబడుతూ లేవు, ఫ్యూచర్లో విప్పుతాడు లేదు. ఆల్రెడీ సీల్ బ్రోకెన్ ఇప్పేశాడు. చూడండి, దానియేలు పుస్తకం మనం చదువుతున్నప్పుడు ఏమంటే తెలుసా వాక్యంలో? ఇదే మనిషి కుమారుడు, ఇది ముద్రించు, సీల్ అప్, సీల్ చేయి, అంత్య దినముల్లో విప్పబడుద్ది. రైట్? అయితే ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి 6వ అధ్యాయంలో ఆల్రెడీ ఇవి బ్రోకెన్, విప్పేశాడు. ఎప్పుడు మరి గుర్రాలు ఏవి? ఏ కాలం? అయితే గుర్రాల గురించి మనం చూస్తే మనకి జకర్యా పుస్తకం 6వ అధ్యాయంలో అక్కడ కూడా కొన్ని గుర్రాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ప్రవక్త విధంగా అడిగాడు, ప్రభు ఇవేమిటి గుర్రములు, హార్సెస్? అక్కడ చెప్పబడింది ఆత్మ ఏమి చెప్తున్నాడంటే ఇవి స్పిరిట్స్, ఆత్మలు. ఏమిటి చెప్పండి? ఆత్మలు. మరి గాడిదకి చెప్పలేదే, మరి ఏనుకని చెప్పలేదు, గుర్రం అనేది చెప్పాడు. ఎస్, హార్స్ బైబిల్లో వేగము, స్పీడ్, వెలాసిటీ. మరొకటి యుద్ధానికి వెళ్ళటము, వేగంగా పనిచేయడం. చూడండి, మనకి తెల్లని వైట్, పీస్ అండ్ సెక్యూర్, సమాధానము, శాంతి తెల్లని. మరి నలుపు, కరువు, కాటకములు, బ్లాక్ కదా. ఇలా మనం సూచించవచ్చు. ఎస్, ఈ విధంగా కూడా మనం చెప్పవచ్చు. మరొకటి తెల్లని గురువు కూర్చున్నవాడు ఎవరు? అతని చేతిలో ఏముంది? విల్లు ఉంది, అంటే బౌ ఉంది. యారోస్ ఇలాంటివి ఉన్నట్లు బౌ ఉంది. జయించడానికి వెళ్ళాడు. ఎర్రని గుర్రం, అతని చేతిలో పెద్ద ఖడ్గం ఉంది, కానీ జనమును హతం చేస్తూ ఉన్నాడు. చివరికి పేల్ హార్స్, చివరి గుర్రం, వాడు దాని కూర్చున్న వారి పేరే డెత్, మృత్యువు. ఇదేమిటి? ఏంటి? ఎప్పుడు విప్పబడ్డాయి? విప్పబడింది ఎప్పుడు? అసలు ఇవేమిటి? ప్రాఫెసీ అండర్స్టాండ్ చేసుకోవడానికి మీకు ఒక విషయం నేను చెప్తున్నాను. చూడండి, మన ముందు ఒక రివర్ ఉంది, నది ఉంది, పాండ్, చెరువు ఉంది. మనం స్టెప్పింగ్ లోపలికి అడుగు పెట్టాము. ఎస్, తడి తగిలింది, నీటిలో అడుగు పెట్టాము. ప్రాఫెసీ అర్థమవుతూ ఉంది. ఒక అర్థం ఇంటర్ప్రిటేషన్ చెప్పుకోవచ్చు. అయితే అడుగు పెట్టావు కాబట్టి నది పొడవడంలో ఆల్రెడీ లోతులు మొత్తం తిరిగేసావా? లేదు. అంటే ఒక ప్రాఫెసీ మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు చూడండి, అంతకుముందు మీరు చదివారు, విన్నారు, అవి కొంచెం కరెక్ట్. నువ్వు ఆల్రెడీ స్టెప్ ఇన్. అయితే నీకు పొడవు, వెడల్పు, లోతు మొత్తం వెళ్ళాలంటే నీకు పరిశుద్ధాత్మ నీకు చెప్పాలి మళ్ళా. రైట్? సేవకులు, ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు బోధించారు, కామెంటరీస్ రాశారు. అదేంటో చెప్పరా మీకు? వోల్టేజ్, డివైన్ లైట్ వాళ్ళే ఎంత పడిందో అదే వాళ్ళు చెప్తారు. మీరు వెళ్ళినటువంటి గతంలో ప్రముఖ సేవకులు ఎవరు సెకండ్ కమింగ్ ఎస్ట్రాలజీ మాట్లాడలేదు. వాళ్ళు చర్చెస్ కట్టడము, ఫౌండేషన్, గాస్పల్ అయ్యారు సార్లు బోధించారు. మొట్టమొదటి 3:9 ఏముంది? చర్చ్ దేవుని ఇల్లు, చర్చ్ దేవుని వ్యవసాయము. అంటే విత్తనాలు వేసిన ఏ రైతు, మేము విలేజ్ లో చూస్తూ ఉంటాం, విత్తనాలు వేసిన వాడు 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ చేస్తాడు, పంటని కోస్తాడు. వెర్రోళ్ళ, పిచ్చోళ్ళ. ఫౌండేషన్ పునాది వేసినాడు ఆలస్యమైన మొత్తాన్ని గృహప్రవేశము చేస్తాడు.
మరి అపోస్తలులైన పౌలు పునాది వేశారు, మరి ఇల్లు ఎప్పుడు ముగిస్తాడు? పంట వేశారు, విత్తనాలు మర్చుకోమాడు, కోత ఎప్పుడు కోస్తాడు? ఎస్, మధ్య సోద 13 అధ్యాయం చదవండి, ఎన్నో ఉపమానాలు పారబుల్స్ చెప్తా. అందులో చెప్పండి తెలుసా మీకు? కలుపు గురుగుల తర్వాత మంచి విత్తనములు సమానముగా వెతకనీయుడి. కోతకాలము అట్ ఎండ్ చివర. ఎస్, ఖచ్చితంగా పునాది వేసిన ఇల్లు దేవుని సంఘము ఖచ్చితంగా గృహప్రవేశము జరుగుద్ది. ఫినిషింగ్ వర్క్ ఉంది. కాబట్టి నేడు చర్చెస్ లో చూడండి, గత కాలపు సేవకులందరూ పునాది వేసిన అపోస్తలులు వీళ్ళు గోడలు కట్టుకుంటూ వెళ్ళారు. ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా ఎవడైనా గోడలు కడుతున్నాడా? వీళ్ళు అర్థం లేని బిల్డర్స్, పిచ్చోళ్ళు వీళ్ళు. దేవుడికి జతపని వారు కాదు. జతపని వారైన ప్రతి ఒక్కడు కోవర్కర్, హోలీ స్పిరిట్ తో పనిచేసేవాడు ఫినిషింగ్ వర్క్ గురించి మాట్లాడతాడు, గృహప్రవేశం గురించి, పెళ్లి కుమార్తెని ప్రిపేర్ చేయడానికి. ఆ జాబ్ నాకు ఇచ్చాడు. గృహప్రవేశం గురించి మాట్లాడాలి, కోతకాలం గురించి చెప్పాలి, సంఘాన్ని అలర్ట్ చేయాలి. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు జరుగుతాయి? ఫస్ట్ మీరు తెలుసుకోండి, కింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఈజ్ నాట్ ఎ లయర్. ఆయన అబద్ధికుడు కాదు, తిరిగి వస్తున్నాడు. రెండవది, ఆ కాలం ఎలా ఉంటుంది, ఎలా మనం గుర్తుపడతాం? మీకు ఆల్రెడీ నేను ఒక విషయాన్ని మీకు చెప్తూ వచ్చాను. గుర్రములు అని చెప్పాను కదా, మీకు సులభంగా నేను చెప్తాను చూడండి. ఇన్ని సంవత్సరంలో నా స్టడీస్లో దేవుని పాదముల దగ్గర అసలు ఏమిటి అవి స్పిరిట్స్ అంటూ ఉన్నాం. అవి ఆల్రెడీ ప్రపంచంలో ఓపెన్ అయిపోయినాయి, అవి జరుగుతూ ఉన్నాయి. ఏమిటి అవి, ఎలా గుర్తుపడతాం? ఎవరిది రెడ్ కలర్ కమ్యూనిజం అనుకోండి. రష్యా వాళ్ళు జెండాలు చూడండి, ఫ్లాగ్స్ ఎలా ఉంటాయి, రెడ్ కలర్. కాబట్టి అది కూడా కొంచెం చెప్పుకోవచ్చు మనం. అయితే మొత్తం కంప్లీట్ ప్రాఫెసర్ రివర్ అది కాదు, కొంచెం ఇంటర్ప్రిటేషన్. వైట్ రోమన్ కెథాలిసిజం పోప్ అని చెప్పవచ్చు, కొంచెం అర్థం మాత్రమే. అది ఫుల్నెస్ కాదు, టోటల్ రివర్ కాదు. జస్ట్ యూ స్టెప్ ఇన్ ద వాటర్. ఎస్, కరెక్టే, ఒక అర్థం చెప్పుకోవడానికి. మరి టోటల్ మీనింగ్, టోటల్ అర్థం ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించి మరణించి 3 దినములు తిరిగి లేచిన 600 సంవత్సరం తర్వాత ఒక మతం ఏర్పడింది. రైట్, 600 సంవత్సరం తర్వాత. అందులో బైబిల్లో ఉన్న విషయాలు అబ్రహాం, యేసుక్రీస్తు, ఈసా, ఇవన్నీ ఆ పుస్తకంలో కూడా రాయబడ్డాయి. ఆ ప్రాఫెట్ చదవడం రాదు, రాయటం రాదు, ఏమీ రాదు. ఆ ప్రాఫెట్, మీకు విషయం చెప్పనా, ప్రభు యేసుక్రీస్తు కన్యగర్భాన్ని జన్మించాడు, మనిషి కుమారుడు. తర్వాత 3 దినమున సమాధి చేయబడి తిరిగి లేచాడు, దేవుని కుమారుడు, దేవుడు, ఇవన్నీ చెప్పబడుతుంది కదా బైబిల్లో. అయితే మరొక పుస్తకం వచ్చిన తర్వాత అందులో ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు. రైట్, వేరే పుస్తకంలో నేను చెప్తున్నాను ఇప్పుడు. రెండవది, దేవుని కుమారుడు కాదు, మనిషి కుమారుడు కాదు. ఆయన దేవుడి కంటే అల్లంటే దేవుడు అని అర్థం. సర్వెంట్ మాత్రమే, దేవుని కుమారుడు కాదు. అసలు సిలువలో చనిపోలేదు. ఇలాగ చెప్తున్న వ్యక్తిని బైబిల్లో ఏమంటుందో తెలుసా మీకు? 3 యోహాను 2:22 చదవండి. 3 యోహాను 4 అధ్యాయము 4-5-6 వచనాలు చదవండి. తండ్రిని కుమారుని అంగీకరించిన వాడే క్రీస్తు విరోధి. యాంటీ క్రైస్ట్ ఎవరు? జీసస్ క్రైస్ట్ ని మనిషి కుమారుడు, ఈయన మెస్సియా. చూడండి, ఏసే రక్త మాంసంలో భూమి మీదకి వచ్చాడని ఎవడు నమ్మడో వాడు దేవుని సంబంధి కాదని చెప్తూ ఉంది. అంటే ఏసే క్రీస్తు అని నమ్మడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏమిటి? అనాయింటెడ్ మెస్సియా, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని అర్థం. అంటే ఒక్క మాటలో మీకు సింపుల్ గా నేను చెప్తున్నాను. మరొక పుస్తకం వచ్చింది, అందులో యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు. చూడండి, క్రైస్తవులుగా, క్రిస్టియన్గా పౌలు, పేతురు వెళ్ళి చెప్పిన మన ప్రధానమైన ఎసెన్స్ బేసికల్ గా మనకి ఏమిటి? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మనం ప్రకటిస్తూ ఉన్నాం, సిలువ యందు అతిశయిస్తూ ఉన్నాం. అయితే మరొక పుస్తకం కనిపెడుతూ ఉంది, 7 years వాళ్ళ మెస్సియా వస్తాడని మరొక పుస్తకం, అదే ఖురాన్. ఏమిటి అతని పేరు? మాది అంటున్నారు. అతను వస్తాడంట. అయితే అందులో యేసు గురించి చెప్పబడింది ఈసా ఆ పుస్తకంలో. ఆయన వస్తాడంట. అల్లా తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రభు సిలువలో చనిపోలేదంట. మరి సిలువలో చనిపోయింది ఎవరు? మరొక వ్యక్తి, ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు చనిపోలేదు సిలువలో, వేరే పుస్తకంలో. ప్రభు చివరిలో వస్తాడంట. వచ్చేం చేస్తాడు? He kills pigs and
డాగ్స్. ప్రభు వాళ్ళ పుస్తకంలో యేసు మరలా వచ్చి పిగ్స్ అంటే నా తెల కడతాను పందులేనా, డాగ్స్ అంటే నా తెల కడతాను కుక్కలేనా? పిగ్స్ యూదులు అంట ఆ పుస్తకంలో, డాగ్స్ క్రిస్టియన్స్ అంట. భూమి మీద వీళ్ళు లేకుండా చేసేస్తారంట. సిలువ క్రాస్ అనేది వెరగొడేస్తారంట. క్రాస్ అనేది ఉండదంట. సిలువకు శత్రువు ఎవడు? యూదులు, క్రిస్టియన్స్. ఎవరు తెలుసా మీకు? ఇద్దరు సాక్షులు జీవం గల దేవుడికి, టూ విట్నెసెస్. సాక్షులు లేకుండా చేసేవాడు ఎవడో తెలుసా? క్రిమినల్, నేరస్తుడు. అంటే ఒక్క మాటలో ఇస్లాం గురించి కొంచెం స్టడీ చేయండి. యాంటీక్రైస్ట్కి ఆ రూట్స్ ఉంటాయి, అందులోంచి బయటకు వస్తారు. మరి హిందూయిజం ఎలా ఉంటుంది? అందరినీ సమానంగా తీసుకోండి. యేసుక్రీస్తు దేవుడే నమ్ముతారు, ఆయన ఒక మంచివాడు. అయితే వాక్యం చెప్తుంది ఇది వన్ వరల్డ్ రిలీజియన్. అంటే ద సేమ్ డెవిల్, సర్పెంట్, యాన్షియంట్ సర్పెంట్ ఇటువైపు చేంజ్ చేస్తాడు, లయర్, అబద్ధికుడు, అందరిని ఈక్వల్గా తీసుకోండి అని చెప్పాడు. అటువైపు చేంజ్ చెప్పాడు, ఒక్కడే దేవుడు అని చెప్పాడు. యేసుక్రీస్తు దేవుడికి కుమారుడు కాదని చెప్పాడు, డినై చేశాడు. అంటే ఏమిటి అర్థమైంది? ఎస్. ఇప్పుడు చూడండి, ప్రభు యేసుక్రీస్తు రావడానికి వరల్డ్ స్టేజ్, ఎలాంటి కింగ్డమ్, రాజ్యం ఉంటుంది భూమి మీద. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం చదువుకోండి, 7, 8, 9 ఇవన్నీ చదువుతున్నాడు. మనందరికీ తెలిసిందే ఏమిటంటే దానియేలు పుస్తకంలో శత్రుఘ, మెషక, అబేద్నెగోలు అగ్నికాంతలో నుంచి బయటకు తీశాడు, అదొకటే తెలుసు. దానియేలు పుస్తకంలో 12 అధ్యాయాల్లో. మరొకటి దానియేలుని ఎక్కడ వేశారు? సింహబోన్లో వేశాడు. దేవుడు విడిపించాడు. ఈ పాటలు పాడడం మిగతా అధ్యాయాలు మనం చదవలేదు, మన పాస్టర్లో చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు? అవి ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటాయి? సింబాలిక్ వే. ఈ సింహము లేదా ఎలుగు బంటి వీటితో పోలుస్తున్నాడు, మనకు అర్థం కాదు. అందుకే నేను చెప్తున్నాను, ఈ సేవకులు వీళ్ళు ఎక్కువ మంది, నేను అందరి గురించి చెప్పడం లేదు, చాలా మంది ఉన్నారు మంచి వ్యక్తులే, జస్ట్ బిజినెస్ చేసుకుంటున్నారు. మనం ఆ ఫైర్లో నిలబడి పాటలు పాడుతూ ఉన్నాం. నాట్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించలేదు. మరి ఏంటి జరిగేది చూడండి. నేను చివరిగా నేను ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి చదవండి దేవుని వాక్యాన్ని. దానియేలు పుస్తకం 2వ అధ్యాయంలో చేతి సహాయం లేకుండా పర్వతం నుండి ఒక చిన్న రాయి, ఎ లిటిల్ స్టోన్, పర్వతం నుండి వచ్చి ఎక్కడ పడింది తెలుసా మీకు? ఒక ప్రతిమ రాజ్యములు, కింగ్డమ్స్ అని చూపెడుతూ ఉంది. చూడండి, దేవుని వాక్యము విజయనగర సామ్రాజ్యం, టిప్పు సుల్తాన్ గురించి రాయడం లేదు. అవి కాదు కావాల్సింది, జెరూసలేం చుట్టూ ఉన్న రాజ్యముల గురించి. జెరూసలేం అంటే అప్పుడున్న రాజ్యములు ఏంటి? 1 బబులోను రాజ్యం, శిరస్సు, గోల్డ్. తర్వాత ఏమిటి? భుజములు, సిల్వర్, వెండి, మాది పారసిక రాజ్యం. చూడండి, వెండి కాదు, అది ప్రతిమ కాదు. అంటే ఒకటి ప్రెషియస్ మెటల్, గోల్డ్ అంత ప్రశస్తమైంది. తర్వాత కొంచెం డిమ్ తగ్గుతూ ఉంది, సిల్వర్ లాగా, కొంచెం గోల్డ్ కంటే తక్కువగా సిల్వర్. తర్వాత ఉదరము, పొట్ట ఏమిటి? బ్రాంజ్, ఇత్తడి. చూడండి, మెటల్ ప్రకారం ఇత్తడి అంత మహిమ కలది కాదు, ఖరీదైనది కాదు, కానీ టఫ్నెస్, గట్టిదనంలో ఎక్కువ ఇత్తడి, బ్రాంజ్. చూడండి, దేవుని ఒకసారి అపరంజి ఇతరులను పోలిస్తాడు. అపరంజికి 2 అర్థాలను, ఒకసారి ఫైన్ గోల్డ్ అని, ఫైన్ బ్రాంజ్. ప్రాణ గ్రంథంలో వస్తూ ఉంటుంది. సరే, తర్వాత చూస్తే ఈ తొడలు, ఈ థైస్, ఐరన్, ఇనుము. అంటే ఇనుము, గోల్డ్, సిల్వర్ అంతా ప్రెషియస్, ఖరీదైన మెటల్ కాదు, కానీ దృఢత్వంలో ఎక్కువ. అంటే చూడండి, గ్లోరీ తగ్గుతూ ఉంది, కానీ టఫ్నెస్, హార్డ్నెస్ పెరుగుతూ ఉంది. తర్వాత పాదముల కిందకి వెళ్ళేసరికి ఆ ప్రభుత్వం ఏమిటి? ఇనుము మరియు మట్టి, హార్డ్ మెటల్ మరియు సాఫ్ట్ క్లే. ఏమిటి ప్రభుత్వాలు అసలు? దేవుని బిడ్డలారా, ఇవి నాకు తెలుసుకోవడానికి 15 సంవత్సరాలు పట్టింది. రాత్రి కామెంటరీలు చదివితే ఇవి రాసినోడు ఎవడు? ఎస్, కొంతమంది రాశారు. భాషలు రావు కాబట్టి తెలుగు భాషలో మనం చదువుకున్నాం. దేవుని కృప వల్ల వీటిని మనం ఎలా తెలుసుకోవాలంటే అక్కడ ప్రవక్త దానియేలు చెప్తున్నాడు, ఇది రాజ్యములు, కింగ్డమ్స్. మరి ఇనుము తెలుసుకోండి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఇవి అర్థం కాకపోయినా ఇప్పుడు ఇనుము తెలుసుకోండి. దేవుడు ఎవరికి కాంట్రవర్సీ, ఎలాంటి వాదోపవాదం లేకుండా అందరూ టోటల్ గా నమ్మేది ఎవరైనా సరే ఇనుము. ఇప్పుడు చూడండి, జర్మనీ అటువైపు ఉంది కదా, యూరోప్, జర్మనీ చుట్టూ ఉన్నవి. దీన్ని ఏమంటారంటే ఇవి రోమా ప్రభుత్వంలో, రోమన్స్ కింగ్డమ్. కాంట్రవర్సీ లేదు, ఎవరైనా ఒప్పుకుంటాం దీన్ని. ఇనుము అది. అయితే సమస్య ఏమిటంటే ఇనుము, మట్టి ఎవరు? అది
సరిగ్గా ప్రభు యేసుక్రీస్తు చిన్న రాయి అని అందరికీ తెలుసు. ఆయన వచ్చింది శిరస్సు మీద పడలేదు. చూడండి, అంటే నెబుకద్నెజర్ కాలంలో కాదు, అది బబులోన్ కింగ్డమ్ కాదు, మాది పారసీ కాదు. ఏ కాలంలో వస్తాడు? ప్రపంచములో 10 కింగ్డమ్స్, 10 దేశములు, 10 ప్రెసిడెంట్లు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్లు అనుకోండి, 10 వరల్డ్ లీడర్స్ ఏర్పడతాయి. అంటే మరి మనం ప్రభుత్వాలు, మన పార్టీలు, ఎస్, వీళ్ళు వాళ్ళ కింద ఉంటారు. ఏమిటి? ఇప్పుడు సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నా చూడండి. మీరు రోమన్ ఎంపరర్, రోమన్ ప్రభుత్వం గురించి చూస్తే ఇప్పుడు అది జర్మనీ, చుట్టూ ఉన్న ఫ్రాన్స్, చిన్న చిన్న దేశాలు. ఒకప్పుడు ఇవి 2000 సంవత్సరాలు దాటి ముందుకు పోతే ఒకటే కింగ్డమ్, రోమన్స్ కింగ్డమ్. మరి ఇనుము మరియు మట్టి, దీని ఎలాగా చూడండి, హార్ట్ మరియు సాఫ్ట్. ఇది మన ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీ క్రూర మృగం మీద కూర్చుంది. చూడండి, ఇనుము మట్టి, స్త్రీ క్రూర మృగము, బీస్ట్, టఫ్, హార్డ్, మెటల్ కి సూచనగా ఉంది. బీస్ట్ కింగ్డమ్, క్రూర మృగం. పైన ఉన్నటువంటి స్త్రీ అనగానే సాధారణంగా సాఫ్ట్ కదా, అంటే మట్టిని పోలి ఉంది. అంటే ఇది ఎలా మనకు అర్థమవుద్ది చూడండి. అంటే మనం చూస్తూ ఉండగా జర్మనీ, యూరోప్ లో తిరిగి మళ్ళీ అది రివైవ్ అవుతుంది. యూరోప్ ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకో మీకు చెప్తున్నాను చూడండి. సాతాను ప్రాణ గ్రంథం 7 రాజ్యాలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి కదా. ఏమిటవి? ఎఫెసస్, స్మరణ, పెర్గము ఉన్నాయి కదా. అవి ఎక్కడ ఉన్నాయి? టర్కీలో ఉన్నాయి. ఆసియా చిన్న మైనర్, ఆసియా మైనర్ అంటే చిన్న ఆసియా, పూర్వము టర్కీని అంటారు. అందులో పెర్గము సంఘములో సాతాను సింహాసనం ఉంది. అది ఇప్పుడు ఎక్కడుందో తెలుసా మీకు? సాతాను సింహాసనం ఆల్టర్, జ్యూస్ ఆల్టర్ అనేది ఒకటి ఉంది. అది ఎక్కడికి వచ్చింది? ఇది అందరికీ తెలుసు. 18వ శతాబ్దంలో 1837 ప్రాంతంలో ఒక శాస్త్రవేత్త జర్మనీ నుంచి అటు వైపు వెళ్ళాడు. దాన్ని తీసుకొచ్చి బెర్లిన్ లో పెట్టాడు. ఇది అందరికీ తెలుసు, ఇంటర్నెట్ లో చెక్ చేయండి. మరి ఆల్టర్ ప్రత్యేకత ఏమిటి? సరిగ్గా ఆల్టర్ దగ్గరే అడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీ స్థాపించాడు. 6 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. అంటే ఏమిటి జరిగేది? అంటే మనం చూస్తూ ఉండగా యూరప్, నాటో, G7, G10 ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ క్రమంగా మరుగైపోతూ ఉంటాయి. ప్రపంచంలో యూరోప్ నుండి ఒక వ్యక్తి లేస్తాడు, ఒక లీడర్, ఎ వికెడ్ ఈవిల్ పర్సన్. మాకు యునైటెడ్ స్టేట్స్ నాటో సహాయం అక్కర్లేదు, మరొకటి అవసరం లేదు, మేమే యూరోప్ని మేమే కాచుకుంటాం అని చెప్పి కొన్ని దేశములు దగ్గరికి వస్తాయి. ఒకటి. మరి ఇనుము మట్టి అంటే, ఇనుము అంటే జర్మనీ, యూరోప్, తర్వాత రోమన్ కింగ్డమ్ అని తెలిసిపోయింది కదా. మరి మట్టి ఏమిటి? సాఫ్ట్. అంటే పాలిటిక్స్, టఫ్ పొలిటికల్ లీడర్ గా వస్తారు యాంటీ క్రైస్ట్. పాలిటిక్స్, ఐరన్, బీస్ట్, క్రూర మృగం 17వ అధ్యాయం ప్రాణ గ్రంథంలో. అలాగే మట్టి, స్త్రీ, మతము, రిలిజన్, సాఫ్ట్. మతం ఎలాగ ఉంటుంది? సాఫ్ట్ గా ఉంటుంది. రండి, ఎవరైనా రండి, అన్ని మతాలు మన సమానమే, సాఫ్ట్ గా కనపడతాయి. చూడండి, అంటే మనం చూస్తూ ఉండగా పాలిటిక్స్ అండ్ రిలిజియన్, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక నాయకుడు మరియు మతములు, వన్ వరల్డ్ లీడర్. యేసు మాత్రమే కాదు అన్నవాళ్ళు తీసేయండి, మొత్తం అందరినీ కలుపుకుందాం. అన్ని మతములు, మత సామరస్యం, రిలీజియస్ టాలరెన్స్ అని చెప్పి ఐరన్ అండ్ క్లే, బీస్ట్ అండ్ ఉమెన్ దగ్గరికి వస్తాయి. ఇవి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. పోప్ ఫ్రాన్సిస్ ఇవి ప్రారంభించాడు. అతను ఇప్పుడు లేడు. తర్వాత వ్యక్తి అదే క్యారీ చేస్తానని చెప్తున్నాడు, పోప్ లియో 14. ఇది ఒకటి. అది ఏర్పడుతున్నప్పుడు చూడు, క్రైస్ట్ ఈస్ కమింగ్ బ్యాక్. ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. రెండవది, టైం ఎంత అయింది? గాడ్స్ వాచ్, గాడ్స్ టైం ఎంత? లుక్ జెరూసలేం. యెరూషలేం వైపు చూడండి. యెరూషలేం గాడ్స్ టైం. ఏం జరుగుద్ది మనం చూస్తూ ఉండి. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. రష్యా, యుక్రెయిన్ అయిపోయిందా? యుక్రెయిన్కి 3-4 సంవత్సరాలు పట్టింది. అది మనకి ఎవరికి తెలియదు, పుతినే చెప్తాడు. వాళ్ళకి నాటో సహాయం చేయకపోతే 3 నెలల్లో ముగిసిపోయే యుద్ధం అది. పుతినే చెప్తున్నాడు ఆన్సర్, వ్లాదిమిర్ పుతిన్. హెల్ప్ నాటో నుంచి జరుగుతూ ఉందని. కాబట్టి ఇది ఎటువైపు వెళ్తుంది? న్యూక్ సిద్ధానికి దారి తీస్తూ ఉంది. మరొకటి చూడండి, న్యూ వార్ వస్తూ ఉంది. ఏంటో తెలుసా మీకు? అది యునైటెడ్ స్టేట్స్ వెనిజులా మీద. చూడండి, 2 ఏర్పడుతున్న ప్రపంచంలో. ఒకటి యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ వాడి పక్షాన ఉండేవి. మరొకటి రష్యా, చైనా, ఇరాన్ వాటి పక్షాన ఉండేవి. ప్రపంచం 2గా విడిపోతూ ఉంది. 2 యాక్సిస్, 2. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ప్రవచనాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు మీకు చెప్తున్నాను, తర్వాత మీరు చదవండి. జకర్యా 14:2, జకర్యా 1:16, ఆమోసు 7:17, యోవేలు 3:2,
ప్రకటన 11:2. తర్వాత దానియేలు 9:27-11:39. ఈ వచనాలు చదువుతున్నప్పుడు 100% నిర్బంధంగా జరిగేది ఏమిటన్నట్లయితే యెరూషలేము 2గా విభజన జరుగుతుంది. జస్ట్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టుగా యెరూషలేము విడిపోతుంది. వాక్యం చెప్తూ ఉంది. అది జరిగినప్పుడు ఏది తెల్లవీవుని కాదు విడగొట్టడం, యెరూషలేమునే జరుగుతుంది. ఇది జరిగినప్పుడు పాలస్తీనా సెపరేట్ స్టేట్ ఏర్పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ గెలిచినట్టు కనపడుతూ ఉంది, గాజా పని అయిపోయిందని. ఇది ఒక విషయం తెలుసా మీకు? ఐక్యరాజ్య సమితి, ఇండియా ఏం సపోర్ట్ చేస్తుందో తెలుసా మీకు? యెరూషలేమును సెపరేట్గా 2 స్టేట్ సొల్యూషన్ సెపరేట్ చేయండి. ఈ మధ్యలో ఒక వార్త మీకు చెప్పనా? గాజా మొత్తం నాశనం అయిపోయింది, తర్వాత ఇజ్రాయెల్ మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోయారు. గాజా సంగతి ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు తెలుసా మీకు? గాజాలో మరలా అరబ్ దేశంలో వచ్చి పెట్టుబడి పెట్టండి అని చెప్పాడు. వాళ్ళ కండిషన్ ఏం పెట్టారు తెలుసా? మేము పెట్టుబడి పెడతాం, తిరిగి కడతాం గాజాని 1-2 సంవత్సరాల్లో, 2 years చాలు. అది పాలస్తీనా స్టేట్ చేస్తేనే మేము పెట్టుబడి పెడతాం. అందరు ఇక్కడ ఉన్నారా లేదా? పాలస్తీనా స్టేట్ అయితేనే మేము పెట్టుబడి పెడతాం, లేదంటే లేదు. ఈ లోపల ఏం జరిగింది తెలుసా మీకు? వెస్ట్ బ్యాంక్ అంటే అర్థమైంది. వెస్ట్ బ్యాంక్ అంటే వింటున్నాం మన న్యూస్లో. వెస్ట్ బ్యాంక్ ప్రాచీన యూదయ ప్రాంతం, సమరయ గలిలీ ప్రాంతమే వెస్ట్ బ్యాంక్. అంటే బెత్లెహేము మనకు సంబంధించిన క్రిస్టియన్ సంబంధించినటువంటి ప్రభువు జన్మించిన ప్రాంతంలో యెరూషలేం వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు అరబుల స్వాధీనంలో ఉంది. ఇది తీసుకోవడానికి బెంజమిన్ నెతన్యాహు ముందుకొచ్చాడు. వెంటనే అరబ్బులు మండిపడ్డారు. ఇదేమిటి, గాజాలో పెట్టుబడి పెట్టమంటున్నాం, వెస్ట్ బ్యాంక్ ని వాళ్ళు ఎన్ఎక్స్ కలుపుకోవడానికి ఎత్తి వెళ్తున్నారు, ఎలా అనుమతిస్తాం? వెంటనే ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేసే యునైటెడ్ స్టేట్స్ వెంటనే ఇజ్రాయెల్కి ఏం చెప్పాడు? నో, స్టాప్ అనెక్సేషన్, కలుపుకోవద్దని చెప్పాడు. అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న ఒకే ఒక్క దేశం ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్. వాళ్ళే నో చెప్పారు, కలుపుకోవడానికి లేదు. అంటే ఏం చేయమని? పాలస్తీనా సెపరేట్ స్టేట్. ప్రియమైన దేని బిడ్డలారా, మనం చూస్తూ ఉండగా ఇజ్రాయెల్ ఒంటరి దేశం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ యుద్ధంలో ఓడిపోద్ది. జకర్యా 14:2 చదవండి. పట్టణంలో సగం మంది చెరలోనికి వెళ్ళిపోతారు, సగం నిలిచి ఉంటారు. హాఫ్ ఆఫ్ ద సిటీ విల్ బి క్యాప్చర్డ్. సగం చెరలోనికి వెళ్ళిపోవును. జెరూసలేం డివైడ్ అవుతుంది. అంటే జరుగుద్ది. ఇంతకు ముందు యునైటెడ్ స్టేట్స్ యుద్ధంలో ఓడిపోతారు రష్యాతో తలబడి, లేక సేమ్ యునైటెడ్ స్టేట్స్ అబ్స్టైన్, వీటో పవర్ ఉపయోగించుకోకుండా జెరూసలేం ని డివైడ్ చేసుకున్నారు, కామ్గా పక్క తప్పుకుంటాడా? ఇప్పుడు ఫ్రెండ్ గా ఉన్నవాడు బ్యాక్ స్టాబింగ్ ఇజ్రాయెల్ కి. ఇవి జరగబోతూ ఉన్నాయి. జెరూసలేం డివైడ్ అవుద్ది. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ మార్చ్ తర్వాత ఏం జరుగుద్ది? చర్చ్ విల్ గో ట్రిబులేషన్. సంఘము శ్రమల గుండా వెళతాది. నేను రక్షణ పొందినప్పుడు నాకు హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి శుభ్రంగా వాక్యము బిబ్లికల్ గా చక్కగా చెప్పుకుంటే చాలు వెళ్ళిపోతుంది. లేదు కొంచెం ఉపవాస ప్రార్థన చేసి శుక్రవారం ఎలా పెడితే పెళ్ళికొస్తే కొన్ని చిన్న మెరకల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలా చేసుకుంటే జనం పెరుగుతారు. అలా చేసుకుంటే కామ్గా భక్సింగ్ అయ్య గారి లాగా దేవుని చిత్తం గురించి మాట్లాడుకుంటే అది బెటర్ కదా. ఇలాంటి టైంలో దేవుడు నాకు స్టాప్, అది ఇది నీ పని కాదు. అవి చెప్పుకోవడానికి నాకు చాలా మంది ఉన్నారు. భక్సింగ్ అయ్య గారి లాగా, దినకరన్ అయ్య గారిలా చేయడానికి ఇంకా ఉన్నారు, పిలుచుకున్నాను. అయితే ప్రిపేర్ మై బ్రైడ్, నా పెండ్లి కుమార్తె సిద్ధం చేయి. పెండ్లి కుమార్తె పాస్టర్ల చేతుల్లో బందీ అయిపోయింది. సేవకులు చెప్పుకుంటారు, నా సంఘము మై చర్చ్. సేవకులారా, హైదరాబాద్ ఉన్న సేవకులారా, టెంపుల్స్, చర్చ్ ని సంఘం కాదు, యేసుక్రీస్తు శరీరము. తెలుసుకోండి, యేసుక్రీస్తుకి కోవర్కర్ గా పిలువబడ్డాం మేము. చీఫ్ బిల్డర్ ఆయన. ఎలా కట్టాలి ప్రభు అని అడుక్కుని నేను చేస్తూ ఉన్నాను ఈ పని. నీకు నచ్చినట్టు చేస్తే నువ్వు కో బిల్డర్ కావు, డిసీవర్ నువ్వు. కాబట్టి పునాది మీద కట్టిన పని అగ్ని ఆదిరమును పరీక్షించును. 3 అధ్యాయము కిందకి చదవండి. అగ్ని ఆదిరమున ఫైర్ విల్ టెస్ట్ ద డే. అయితే ఈ రోజున మీకు కనపడుతున్నటువంటి పెద్ద సంఘములు, సేవకులు, ఈ రోజున రోడ్డు మీద తెలుసా మీకు ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అవుతుందో? ట్రక్కుల మీద, ట్రాక్టర్ మీద పెద్ద గడ్డి మేటలు, పెద్ద దొంగలు మోసుకొస్తున్నప్పుడు బ్లాక్ అయిపోతుంది ట్రాఫిక్. కట్అవుట్లు, పెద్ద సంఘాలు ఇవి. అగ్నిగుండా వెళ్ళి ఇవన్నీ కాలిపోతాయి, బూడిదైపోతాయి. ఒక చిన్న ముత్యాన్ని
డైమండ్ వజ్రాన్ని పాకెట్లో వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎవరికి తెలవదు. అది అన్నోన్ మినిస్ట్రీ, అన్నోన్ సర్వెంట్. కానీ అగ్నిలో ఇవి కాలవు. అగ్ని ఆధారం మనం పరీక్షించను. ప్రతి వ్యక్తి పని నిలబడితేనే పునాది మీద చేతులు తీసుకుంటాడు. ఇందులో లేవాలగా ఎవరు నిలబడతారు? అగ్ని. మరొకటి చర్చ్ విల్ గో ట్రిబులేషన్. ఇది తెలుసుకోవడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. సంఘము శ్రమలు గుండా వెళ్తుంది. ప్రూఫ్ ఏంటి? పాస్టర్ నువ్వు ఇలా చెప్తున్నావు. ఎస్, బైబిల్లో ఉన్నాయి, పేతురు పౌలు వేలు చెప్పినవి. తర్వాత ఇంకేమిటి? ఫైనల్ సైన్, సూచన డిజిటల్. ఈరోజు మనం చూసినటువంటి నంబర్లు డిజిటల్ 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 లైఫ్, డిజిటల్ సిస్టమ్. ఏ మాల్ మార్కెట్ చూసుకోండి, డిజిటల్ డిజిటల్. ఏమిటి డిజిటల్? అంగీకరిస్తూ నంబర్స్. ఎస్, ప్రీకర్సర్. ఇవి జస్ట్ సూచన. డిజిటల్ ఉందంటే నేను గుర్తుపెట్టేసుకో. డేస్ ఆర్ నంబర్డ్, దినములు లెక్కింపబడుతూ ఉన్నవి. మన జనరేషన్ మనమే చూస్తాం. సెకండ్ కమింగ్. చూడండి, ఈ రోజున మనిషి కుమారుడు ఎవరు ఎవరు మనకెందుకు? మనము బిజినెస్ చేసుకుందాం, మనము పాలిటిక్స్ లో ఉందాం, కనీసం B.Pharm ఎమ్మెల్యే అవుదాం, మంత్రి అవుదాం. ఎంతకాలం అండి మంత్రి? నువ్వు 2 సంవత్సరాలే కదా. తర్వాత ఇలాగ అనుకుంటున్నావు కదా. ఇప్పుడు బైబిల్ చెప్తూ ఉంది, సిలువను ఎత్తుకున్నాడు యేసుక్రీస్తు వెనుక. భూమి మీద 1000 ఏండ్ల పాలన, తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇటర్నల్ లైఫ్. ఈ శరీరం మహిమ శరీరం, గ్లోరియస్ బాడీ, చావు లేదు, కన్నీరు లేదు. భూమి మీద మనం ఏడుస్తున్నాం ఎలా బతకాలని. అది కాదు. స్టాప్ క్రైయింగ్ అండ్ క్యారీ ద క్రాస్. యేసుక్రీస్తు సిలువను ఎత్తుకున్నాడు. నీ పిల్లలకి బ్రెడ్ కాదు, బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవవాక్యాన్ని. నీ ఉన్న లేకపోయినా వాళ్ళని దేవదూతల రెక్కలు కాస్తాయి. ప్రజలో అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రభు యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. యెరూషలేము విభజనకు గురవుతుంది. ప్రపంచంలో మరొకటి తెలుసా? న్యూక్లియర్ వార్. బ్రదర్ ఎవరు ప్రార్థన చేస్తారు? మన ఎఫ్రాయిం. మీకు మరొకటి చెప్తున్నాను చూడండి. న్యూక్లియర్ వార్ జరుగుతుంది ప్రపంచంలో. రెమినెంట్ సంఘం శ్రమలు గుండా వెళ్తుంది. నేను మరలా మీకు చెప్తున్నాను, బెరే సంఘం వల్ల బైబిల్ చదవండి. ఏంటి పాస్టర్లా చెప్పండి? నిజమా కాదు? పరిశుద్ధాత్మను అడగండి. సత్య స్వరూపైన ఆత్మ, ఇవి నిజమేనా? మా చూపించాం. ఫైనల్గా డిజిటల్. ఈ నంబర్ను చూసి నువ్వు నిద్ర మేలుకో. కారణం తెలుసా? ఆ నెంబర్ క్రమంగా క్యాష్లెస్, క్యాష్ ఉండదు. క్రమం ఇంకేమిటి జరుగుద్ది? నీ ఐడెంటిఫికేషన్ బాడీ మీదకి వస్తుంది. నోకియా CEO ఏం చెప్పాడు తెలుసా మీకు? 2030కి మొబైల్స్ అవసరం లేదు, మీ చేతిలో ఉన్న మొబైల్స్ అవసరం లేదు. ఆ సిమ్ కార్డ్ డేటా పెట్టుకోవడానికి హ్యూమన్ బాడీలో పెట్టేసుకోవచ్చు అని చెప్పాడు. అతను పాస్టర్ కాదు, అతను క్రిస్టియన్ కాదు. ఎందుకు చెప్పాడు? టెక్నాలజీ జస్ట్ మరొక స్టెప్. వీటిని రెడీ చేయడానికి ప్రపంచంలో మతములన్నీ ఒకటైపోతాయి. ఇదే వన్ వరల్డ్ రిలీజియన్. దానికి ఒక లీడర్ వస్తాడు. బహుశా అతను రోమన్ కెథాలిసిజం పోప్ అయి ఉంటాడు. అతను మొత్తం అందరినీ కలిపేస్తాడు. యూదులు, హిందువులు అందరినీ కలిపేస్తాడు. ఎవరిని వద్దంటాడు తెలుసా? ట్రూ క్రిస్టియన్ వద్దంటాడు. ఎందుకంటే మనం చెప్తాం యేసు మాత్రమే అని. మనమే వాళ్ళకి చేదు ప్రపంచానికి. కాబట్టి మనల్ని క్రమంగా బిహేడింగ్, క్రైస్తవులకి హింసలు, శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఇవి ఎరిగిన మనము ప్రిపేర్ యువర్ హౌస్. సంఘాన్ని, నీ ఇంటిని రెడీ చేసుకో. పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. సంఘాన్ని రెడీ చేసుకో. ఇంకోటి చెప్పనా? ఏ చర్చిలో అయితే సెకండ్ కమింగ్ గురించి మాట్లాడడం లేదు, అది ఫేక్ చర్చ్. బిజినెస్ చేసుకుంటూ ఉంది. యేసుక్రీస్తు సెకండ్ కమింగ్ గురించి మాట్లాడాలి. ప్రార్థన.